అలాగే డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో లండన్లో ఉండి మున్సిపల్ ఆఫీస్ మీద కథ తయారు చేయటం ఏంటండి? ఆయన జాబ్ వదిలేసుకుని వచ్చి ఎవరి జేబులోనే చెయ్యట్టుకుండా తన జేబులోనే చెయ్యట్టుకుని, అంటే ఎవరి నెత్తి మీద ఈ సినిమా తీసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన. ఎందుకంటే ఇది ఒక మనిషి హార్డ్ వర్క్. వేళ ఆయన తృప్తి పొందుతున్నాడు, నిద్ర లేదు. ఆయన సినిమాని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం అనవసరం. ఆయన అంత ఇష్టం సినిమా అంటే. ఆయన చాలామంది సినిమా ఫీల్డ్కి వస్తాం, ఆయన రాకపోతే నష్టం. ఆయన సినిమా ఫీల్డ్లో ఉండవలసిన మనిషి. నాలాంటి రావడం నష్టం కావచ్చు. అయినా కానీ నాకు మంచి పాత్ర ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత మంగళవారం అనే క్యారెక్టర్ చేయించారు. ఇది క్లాస్ ఫిల్మ్ కాదు, క్లాసు మాస్ ఫిల్మ్. తప్పకుండా మాస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో కొంచెం గ్యాప్ వచ్చి నాకు మంచి బ్రేక్ ఇచ్చారు, అందుకే ఆయనకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి రవివర్మ కానీ, ప్రవీణ్ కానీ, పోసాని కృష్ణమల్లి గారు కానీ, చిన్న చిన్న ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ సినిమా ఫీల్డ్లో శివరాజు గారు అలా సినిమాలు తీస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాను. నమస్తే. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.